విజయ్ గోపాల్. ఈ పేరు వినే ఉంటారు. ఈ మధ్యన తంగెలోదయ్ గారిని విమర్శలు చేస్తున్నారు. నేను ఒక వీడియో చూశాను. ఈ విజయ్ గోపాల్ గారు ఒకటి మర్చిపోయారు. జనసేన పార్టీలో కొనసాగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చిందే తంగెలోదయ్ గారు. ఈ విషయం మర్చిపోయి తంగెలోదయ్ గారిని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఇతను వైసీపీ కోవర్ట్గా పనిచేస్తూ దొరికిపోయానని చెప్పుకోలేక తంగెలోదయ్ గారిని డబ్బుల కోసమో దేనికోసం డిమాండ్ చేస్తే దొంగ లెక్కలు చూపించేశాను, అది నేను దొరికిపోయానని పైకి చెప్పుకోలేక పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగితే ఏదో ఒక కారణం కావాలి కదా. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి కుదరదు కదా. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తిని అంటే తంగెలోదయ్ గారిని టార్గెట్ చేసుకున్నాడు. కానీ ఈ విషయం ప్రజలకు తెలియదు అనుకోవడం అతని అవివేకం. పవన్ కళ్యాణ్ గారి చేతే సభాష్ అనిపించుకున్న వ్యక్తి తంగెలోదయ్ గారు. ఆ విషయం అందరికీ తెలుసు. తంగెలోదయ్ గారి చరిత్ర మీరేం చెప్తారు? మేము చెప్తాం వినండి. 5 లక్షల రూపాయలతో టీ టైం ప్రారంభించి ఈరోజు ఈ స్థాయికి ఎదిగాడు అంటే ఆ వ్యక్తిత్వం ఎంత గొప్పదో, ఎంతమందికి ఉపాధి కల్పించాడో. ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అతనిని చూసి నేర్చుకోమంటున్నారంటే అది ఆ వ్యక్తి ఎంత గొప్పోడో అర్థం చేసుకోవాలి. కొండను వెళ్ళి పొట్టేలు ఢీకొందనుకో, పొట్టేలు కొమ్మలే ఇరుగుతాయి. అలా మీరు వెళ్ళి తంగెలోదయ్ గారిని ఢీకొని తంగెలోదయ్ గారిని ఏదో సాధించేసామని ఫీల్ అయిపోయి మీరు చెడ్డ అవుతుంది తప్ప ఏమీ లేదు. పార్టీ నుండి వెళ్ళిపోయామా, కామ్గా ఉన్నామా అని చూసుకోండి. మీరు తంగెలోదయ్ గారు లాంటి వ్యక్తులను బయటకు లాగుదామని చూస్తే మీ గుట్లన్నీ బయటకు వచ్చి, మీరు చేస్తున్న బ్లాక్మెయిల్ అన్నీ బయటకు వచ్చి మీరు అడ్డంగా బుక్ అయ్యి మీరు చెడ్డోళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి.